హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే సండే కాబట్టి డే అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది అండ్ నాకు కొంచెం సిక్ ఉన్నాను. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అవుట్ సైడ్ ఇంకా తెచ్చుకుంటున్నాం అన్నమాట. వర్క్స్ అయితే ఏది పెట్టుకోవడం లేదు, జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వాలని, అంటే రెస్ట్ చేయాలనుకుంటున్నా. చాలా వరకు సిక్గా ఉన్నాను. సో, మార్నింగ్ ఇంకా నేను ఎలాంటి వర్క్ చేయలేదు. మంచిగా రెస్ట్ చేసుకొని ఉన్నాను. కాకపోతే అలానే ఉంటే అదే మూడ్‌లో ఉంటానని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ లెమన్ టీ చేద్దామని ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే ఈ స్టవ్ మీద ఈ గ్యాస్కెట్స్ ఉన్నాయి కదా! సో, అదైతే క్లీన్‌గా ఉంటుంది గానీ ఇదెందుకో ఇలా చానా ఆహ్, బ్లాక్‌గా అయిపోతుంది. ఎవరికైనా ఏదైనా సొల్యూషన్ తెలిసుంటే చెప్పండి. అండ్ కొంచెం స్నాక్ అవుతుందని ఇక్కడ నేను గ్రౌండ్ నట్స్ బాయిల్ చేసి ఇక్కడ స్ట్రైన్ చేసుకుంటున్నా. అండ్ ఐయామ్ సో సారీ, నా వాయిస్ చాలా అంటే చాలా హార్ష్‌గా ఉంది. బికాజ్ నా హెల్త్ కొంచెం చాలా డిస్టర్బ్ అవుతూనే ఉంది. సో, వాయిస్ అయితే కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఈ వీడియో అయితే సండేది. కాకపోతే ఆ రోజు ఇంకా ట్రై చేస్తున్న వాయిస్ ఓవర్ ఇవ్వాలని అస్సలు కుదరడం లేదు. అండ్ రిషి కూడా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు ఈవినింగ్. అండ్ నేను లెమన్ టీ ఫస్ట్ టైమ్ చేస్తున్నా. నాకు నిజంగా ఈ రెసిపీ తెలియదు. యూట్యూబ్‌లో చూసి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యాను. బట్ ఓకే, తాగగలము అనిపించింది. నేను టీస్ ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఎందుకో మా నైబర్ వాళ్ళు అడిగారు ఎలా చేయాలని. సరే ట్రై చేద్దాం కదా అని చేశాను అంతే. అండ్ రిషికి ఇక్కడ టమాటో, ఆనియన్ అంతా వేసి స్నాక్ లాగా చేసిస్తాను అంటే, వద్దు నేను అలానే తింటాను అన్నాడు. సో, రిషికి అలానే ఇచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్‌లో నాకి హనీ అండ్ ఇంకొక గ్లాస్‌లో షుగర్ వేసి టీ పెడుతున్నా. ఈ లోపల అమ్మ అయితే నాకు ఇలా ఒక వెసల్ తీసి పంపించారు. అమ్మ ఏదైనా కొత్త వెసల్ కొనుక్కునేటప్పుడు నాకు కూడా ఏదైనా కావాలి అని అమ్మకి మైండ్‌లో అనిపిస్తే, అండ్ నేను చెప్పకపోయినా అమ్మకి అలా అనిపిస్తే కొన్ని ఇలా పంపించేస్తారన్నమాట. అండ్ మార్నింగ్ ఇంకా ఇంట్లో పడుకొనే ఉంటి కదా! సో, కొంచెం ఆ వైబ్ రావాలని, అంటే ఆ మూడీ వైబ్ వెళ్ళిపోని అని ఇలా టీ పట్టుకొని ఔట్ సైడ్ వచ్చాను. అండ్ ఈ ఆటనైతే మేము గట్టా బరాని అంటాం. అండ్ చౌకా బరాని కూడా అంటాం. సో, రిషి అయితే మా నైబర్ వాళ్ళని తోడుకొచ్చేకి వెళ్ళాడు. అండ్ ఇక్కడ కొంచెం సేపు ప్లాంట్స్‌ని చూస్తూ అలా గేమ్ ఆడుతూ టైమ్ స్పెండ్ చేశాను. సో దట్ నేను ఏమంటే యాక్టివ్ అయితాను అనే రీజన్‌కి అంతే. నౌ-ఏ-డేస్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఆట ఆడుకుంటున్నాం అందరం కలిసి. తర్వాత నేనైతే ఇక్కడ నాకు స్నాక్ ప్రిపేర్ చేసుకుంటున్నా. రిషి అలాగే తినేసాడు కాబట్టి ఇది నేను ప్రిపేర్ చేసుకొని తింటున్నాను. సో, మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ కూడా హోటల్ ఫుడ్డే అయిపోయింది. నాకు అస్సలు హోటల్ ఫుడ్ తింటే నోరు చప్పబడిపోతుంది. నాకు నిజంగా నచ్చదు హోటల్ ఫుడ్స్. కొన్ని టైమ్స్ అనివార్యం కాబట్టి తింటాం. అండ్ ఎవ్రీ సండే స్నాక్స్ ఏదైనా ప్లాన్ చేసేదాన్ని కదా! ఈ హెల్త్ అప్‌సెట్ వల్ల నేనేం చేయలేనని తెలిసి పాపం తను ఈ స్నాక్స్ అంతా తెచ్చారు. చింతమనేకి వెళ్ళినప్పుడు. అక్కడ మంచి స్నాక్స్ దొరుకుతాయి. లైక్ హోమ్ మేడ్ స్నాక్స్. సో, అక్కడికి వెళ్తే మాత్రమే ఇలాంటి స్నాక్స్ తెచ్చుకుంటాం. లేకపోతే తెచ్చుకోము. యాజ్ యూజువల్ ఫ్రూట్స్ తప్ప ఇంకా వేరే స్నాక్స్ తక్కువ. కానీ చింతామణిలో మాత్రం ఇలాంటి స్నాక్స్ తేవడం అలవాటైపోయింది. తర్వాత కొంచెం నోటికి కమ్మగా అనిపిస్తుందని పప్పు చేస్తున్న, పప్పు కాదు, కంది బీళ్ళ రసం అండ్ రైస్ చేసేసాను. ఫుడ్ తినేసి కొంచెం అలా వాక్ వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాం. అండ్ ఒక ప్లేస్‌కి వెళ్తున్నాం. దీని గురించి నా రాబోయే వీడియోస్‌లో చూపిస్తాను ఏంటిది అని. అండ్ ఇదైతే మా బిగ్గెస్ట్ డ్రీమ్ అన్నమాట. ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి. వి ఆర్ లైక్ వెయిటింగ్ అన్నమాట ఎప్పుడెప్పుడా అని. సో, యాజ్ సూన్ యాజ్ దీని గురించి మొత్తం డీటెయిల్‌గా నేను ఒక డే మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం నెక్స్ట్ మార్నింగ్ మండే కాబట్టి నేను ఇంకా డిలే చేయను కిచెన్ వర్క్స్. కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటే అవన్నీ సింక్ అంతా క్లీన్‌గా పెట్టుకోవడం, అండ్ స్టవ్ అంతా క్లీన్‌గా పెట్టుకోవడం, కొన్ని నానబెట్టాల్సిన థింగ్స్ నానబెట్టుకోవడం ఇలా చేసుకుంటున్నా. అండ్ ఐయామ్ సో సారీ, నా వల్ల అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా. కొంచెం థ్రోట్ అయితే ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. కొంచెం నా వాయిస్‌ని బేర్ చేసేయండి. సో, కిచెన్‌లో వర్క్ అంతా అయిపోయినాక ఇలా బుక్ చదువుతూ నా టైమ్‌ని స్పెండ్ చేస్తున్నానన్నమాట.
అండ్ లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదా, మేబీ అంత రీచ్ అవ్వలేదు. ఐ నో నా ఆల్గరిథం అటు ఇటుగా అయిందని, బట్ అస్సలు మిస్ చేయకుండా ఇంకా పెట్టాలని అయితే చాలా గట్టిగా డిసైడ్ అయ్యాను. ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.